ఎదిగిన కొడుకుంటే తల్లి నీరుడమ్మా గౌదరాజా భాగ్యమాయే
కోడి గుడ్ల పంట వండింది. తండ్రి చేసిన పాపాలు కొడుకుని వాడు ఏలంటే పెద్దవాడు చెమదంటే మామని పాపం బాణువులు భుజమందు వేసుకుని తల్లిదండ్రి ప్రాధాలు మొక్కిండు. మా తండ్రి పాపాలు చేసి ఆ పాపాన్ని నివారణ చేయడానికి నేను పోతున్నా. దేవుడు మాడాలంటే దేవతలు పాలించే కామదేవుడయ్యా. రేణుకా ఎల్లమ్మ లగ్గ మాడినట్టు ఉంటే నీకు ఒక పాపం పోతుంది. పర్వాలేదు తల్లి, నా ఎప్పుడైతే నీ కరుణ కటాక్ష నా మీద ఉండాలి. గోమాత దూగ పట్టుకొని ఆ లోకం ఎప్పుడైతే ఆ దూగ పట్టుకొని ఆ లోకం చేరవచ్చిండు. ఎల్లమ్మ ఇంటి దేవత ఈ కులం మతము జాతి వేదం లేకుండా పూజలు ఉంటున్నాయి. ఇంటి పేరు అందరూ స్థానం లోపల రేణుకా ఎల్లమ్మ దేవత మహారాజు పూజలు చేస్తున్నారు. శంకరుడు స్వయంవరం కడుతున్న స్వయంవరం నెరవేర్చిన వాణి నేను లక్కమాడుతాను అంటుంది ఎల్లమ్మ. 7 పొద్దునాల స్తంభం వేసాలి, కాగంట గంట కొట్టాలి, గంట నాలుగు మోగం తరకు 70 ముళ్ళ బాగుంది, సప్తకోటి సముద్రాలు తిరిగి చెక్కెళ్ళి చాపతి పుష్పం తెచ్చి పంచకోటి లింగాలు ప్రాధపూజ కట్టాలి. స్వయంవరం ఎవరు నెరవేర్చిన అక్షగాడు భిక్షగాడు ఎవరైనా పర్వాలేదు నా బిడ్డ నుంచి లగ్గం చేస్తారని శంకరుడు రేరాగలు రాసిండు. చుక్కుల కోట ఏరవాడు కార్త వీరక్షుడు ఏరవచ్చు ఎల్లమ్మ లగ్గవాళ్ళు కూడా ఏరవచ్చిండు. ఆ స్తంభం వేస్తున్న మహం వేసిండు, కింద పడిపోయిండు. పిండ
నవ్వుల పాలు చేసినావు బాబా ఎల్లమ్మ మంచాడమన్నయ్య కూడి సంసారం చేయని శత్రువారం చేసిండు ఎప్పటి కాకి వాడ పాడేవాడు నవ్వుల పాలు చేసిన నీ బ్రతుకు నవ్వుల పాలు చేస్తారంటే ఉన్నాడే మర్యాద ఇట్లా ఉండగా ఎవరు చేరు వచ్చి ఎల్లమ్మ స్వయంవరం నెరవేర్చాలని చెప్పి ఎక్కడ దేవుళ్ళు అక్కడ వేచి చేసి కూర్చున్న వాళ్ళు అయ్యిండు తండ్రి రాజా గౌతుడు గౌతుడు భార్య అల్లమాదేవి కుమారుని ఇలామని బాలామని గంగామని గౌతమని ఆచక్రముని భూచక్రముని అందరికన్నా పెద్దవాడు చమదగ్ని మామని వాళ్ళకు తినడానికి తిండి లేదు కట్ట వస్త్రాలు లేవు అన్నమో రామచంద్రాన్ని బ్రతుకుతున్నారు మాపు లేదు మాపుంటే పొద్దు లేదు మారు గడిగే బట్టలు లేవు శంకర పరమేశ్వర విద్యలు మేడలు రాజభవనాలు కలిగి ఉండి సంతానం కావాలని సకల పూజలు నోములు వ్రతాలు చేసే వారికి సంతానమియ్యం తిండి లేదు కాళ్ళ చేతుల పిల్లలు ఇచ్చావు ఈ పిల్లలు ఉండే లాభం వాళ్ళకి తిండి లేదు బాధపడుతూ ఉన్నాడు బయటికి ఇంటికి వచ్చిండు తండ్రి వస్తుంటే పిల్లలు మా నాయన నాకు ఏమి తెచ్చిన అని చెప్పి గిద గిద ఉరికొచ్చి తండ్రి మీద పడతారు పిల్లలు ఆ చోట ఉన్నారు ఆకలితో ఎల్లాడుతున్నారు వాళ్ళు ఎప్పుడైతే తండ్రి వచ్చేదాకా కళ్ళ చూసిండు మా నాయన మాకేమి తెచ్చినో చెప్పి గిద గిద ఉరికొచ్చి తండ్రి మీద పడ్డారమ్మా పిల్లలే గిద గిద ఉరికొస్తా ఉన్నారమ్మా తండ్రి మీద పడ్డారమ్మా పిల్లలు అంటున్నారమ్మా కొడుకులారా మా నాయన మిమ్ముల గట్టిరా కొడుకులారా రాత నేను కనలేదు మా నాయన